2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ధరలో ఎలాంటి మూవ్‌మెంట్ ఫర్దర్ గా మనం చూడబోతున్నాము? బికాస్ రోజుకి బంగారం రేట్లో పెరగడమే చూస్తున్నాం కానీ తగ్గట్లేదు. కాబట్టి ఇంకా బంగారం రేట్ కనుక పెరిగితే మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో 50,000 వరకు వెళ్ళిపోతుంది, 1,50,000 వరకు వెళ్తుంది అని అన్నారు. అది ఎన్ని రోజుల్లో వెళ్తుందంటారు? అది నిజమేనా? ఎలా క్యాలిక్యులేట్ చేశారు? రీజన్ ఏంటి అంత రేట్ బంగారం పెరగడానికి? ఏదైనా టార్గెట్ అచీవ్ అయ్యే ముందు అది నిజమేనా అన్న డౌట్ అందరికీ వస్తుంది, ఎందుకంటే అది నిజం అయ్యేంత వరకు. సో ఆ డౌట్ ఇట్స్ వ్యాలిడ్ అండి, అందులో తప్పేం లేదు. అండ్ ఎంతోమంది అనలిస్టులు ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే, స్పెషల్లీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో అండ్ మన రాష్ట్ర భాషలో చూసుకుంటే అందరూ ఏమంటున్నారు అంటే చాలా ఎక్కువగా గోల్డ్ హ్యాస్ గాన్ అప్, మేబీ ఒక చిన్న కరెక్షన్ ఈజ్ డ్యూ అంటున్నారు. మరి మొన్న 1,32,000 వరకు వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో 1,17,000 వరకు పడిపోయింది. మరి ఇది కరెక్షన్ కాదా? ప్రైస్ కరెక్షన్ కాదా? పడిపోయింది కదండి. ఏం చేశారు? దాదాపు కాదన్నా కానీ 12,000-15,000 రూపాయలు మీకు పడిపోవడం జరిగింది గోల్డ్. మరి ఆ టైంలో కొనుక్కోలేని వాళ్ళందరూ ఏమంటున్నారంటే మార్కెట్లో చాలామంది పడిపోతుంది అంటున్నారు అండి, సో గోల్డ్ ఇప్పుడే ముట్టకండి అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే అందరికి ఒక్క చెడ్డ అలవాటు ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్, అందరికీ చెప్తాను ఈ మాట. మీరు ఇంటికి కావాల్సిన నగలు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మీ రోజు వాడకం కోసము అది వేరే విషయం. మీరు 10 తులాలు ఒకటిసారి కొంటారా, తులం ఒకటిసారి కొంటారా, ఆలోచించుకుంటూ స్టాగర్డ్ ఫార్మాట్లో మీరు కొంచెం కొంటే మీకే లాభం. ఎందుకో చెప్తా. ప్రైసెస్ ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండవు, ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 1 డిసెంబర్ ఉండే 31వ తేదీ వరకు డిసెంబర్ నెలలో ఇదే రేట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ రూల్ ఉందా? లేదు కదండి. ఫస్ట్కున్న రేటు 31st ఉండదు. సో కాబట్టి ఆ విషయం మీకు బాగా తెలుసు కాబట్టి కింద పడచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. మీరు మరి అలాంటిది వారానికి ఒకసారో లేదంటే బాగా పడిపోయినప్పుడో అలాంటప్పుడు కొంచెం పెరిగినప్పుడో కొనుక్కుంటూ ఉంటే మీకు యావరేజ్ రేట్ అనేది గిట్టుబాటు అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఒక యావరేజ్ రేట్ అనేది చాలా మంచి కింది వైపు వస్తుంది, డౌన్ సైడ్ అక్యుములేషన్ అవుతుంది, మీకే లాభం. అందరు ఏం చేస్తారంటే నా కేజీ బంగారం కావాలి, 10 కేజీలు వెండి కావాలి, ఒక్కటే రేట్లో మొత్తం కొని పాడేస్తారు. తర్వాత కింద పడిపోయింది అనుకోండి ఫోన్లు చేస్తారు. సరే ఏం చేద్దామంటారు మరి? ఇప్పుడు అమ్మాయి అంటారా, లాస్ అయిపోతుంది సార్ చాలా, ఏం చేద్దామంటారు? ఇంకొక కేజీ కొనుక్కోండి బంగారం అని చెప్తా. ఏం చెప్పాను మరి? అంటే ఎగ్జాంపుల్, ఐమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్, నాట్ రియలీ హ్యాపనింగ్. సో అందరూ ఏంటంటే దయచేసి మీరు ఒక టోటల్ టార్గెట్ అనేది మైండ్లో పెట్టుకుంటారండి. నాకు ఒక 100 గ్రాములు బంగారం కావాలి, 1 కేజీ సిల్వర్ కావాలి. దాన్ని మీరు ఒక్కొక్క తులం ప్రకారంగా కొనుక్కుంటూ పోండి. మీకు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కావాలా, ఫిజికల్ ఫార్మాట్లో కావాలా, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు తొందర ఎందుకండి? అందరినీ నేను చేసేది ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు బై ఇట్ ఇన్ అ స్టాగర్డ్ ఫార్మాట్లో బై చేయండి. స్టాగర్డ్ ఫార్మాట్లో అంటే కొంచెం బై చేసుకుంటూ వెళ్ళండి. ఈ మార్కెట్స్ ఎటు పారిపోవట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మీరు తొందరపడుతున్నారు. ఆ తొందరపాటు వల్లనే మీకు వస్తుంది లాస్. సో దానివల్ల మీరు ఒక మంచి స్ట్రాటజీ నేర్చుకునేటట్టుగా నేను మీకు ఆ ఏదైతే ఫార్ములాస్ ప్రకారంగా దీంట్లో స్టూల్ మనం ఇండికేటర్ వాడతాం కదా, దాంట్లో మీకు ఒక మంచి లాభం ఎలా జరగాలి అన్న విషయం మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి ఇవాళ ఎపిసోడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నిన్న రాత్రి గోల్డ్ మాత్రము కొత్త ఆల్ టైమ్ హై ఇంకా క్రియేట్ చేయలేకపోయింది. కానీ సిల్వర్ నిన్న రాత్రి 1,85,000 దగ్గరకు వచ్చేసింది ఫ్యూచర్స్లో. ఆల్రెడీ మీకు క్యాష్ మార్కెట్లో స్పాట్లోనైతే సిల్వర్ మీకు చాలా పెరిగిందండి. నిన్న మాత్రం మనం చూసుకుంటే 196 రూపాయలు, 1,96,000 రూపాయలు మీకు స్పాట్లో ఉంది. ఇక్కడ 1,85,000 ఉంది. అండ్ గోల్డ్ మాత్రం 1,32,000 హై ఏదైతే మన అక్టోబర్ నెలలో క్రియేట్ చేసిందో ఆ హైని ఇంకపటిదాకా దాటలేకపోతుంది. సో ఎందుకు? అగైన్ ఐ టెల్ యూ ద రీజన్. 3 కైండ్ ఆఫ్ స్కెడ్యూల్స్ ఉంటాయి, 3 కైండ్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. సిల్వర్ 1-2 స్టేజెస్ దాటిపోయింది కాబట్టి బాగా పెరుగుతుంది. 3rd స్టేజ్ కోసము తొందరగా పాటు ఉందన్నమాట. 2,50,000 టార్గెట్ సంవత్సరంలో వస్తుందా 2 సంవత్సరాలు వస్తుందో మనకు తెలియదు. గోల్డ్ 1,23,000 రూపాయలు ఫస్ట్ స్టేజ్. మొన్ననే నవంబర్ 28కి లాస్ట్ డే ట్రేడింగ్ డే ఉంటే దాటింది. సో శుభవార్త ఏంటంటే 1,53,000 నెక్స్ట్ టార్గెట్. కానీ షేర్ మార్కెట్లో షేర్ లాగా ఈసారి బంగారం మాత్రం అంత ఫాస్ట్గా పెరిగే అవకాశాలు లేవు.
చాలా స్లోగా స్టడీగా అందరినీ మంచిగా పండబెట్టి జోగొట్టి హ్యాపీగా పైకి వెళ్ళి కూర్చుంటుంది. అది 1 or 2 years, అది కూడా మినిమం టైం. ఈ సమయం లోపల ఏం జరగబోతుంది అనేది ఇవాళ మీకు చార్ట్ లో, ప్లస్ ఇవాళ ఇంట్రాడే లెవెల్స్ లో మీకు తెలుస్తుంది, ప్లస్ ఇవాళ స్పాట్ రేట్స్ ఏమున్నాయి చూద్దాం. సో 13,048 రూపీస్ నిన్నుంటే 13,020 రూపీస్ ఇవాళ ఉందండి, -28 రూపీస్తో 24 క్యారెట్ గోల్డ్. అండ్ 11,960 నిన్నుంటే 22 క్యారెట్ గోల్డ్ 11,935 ఇవాళ ఉంది, -25 రూపీస్ అండ్ -21 రూపీస్ అనుకుంటే. ఇది రాంగ్ అండి, ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ -321 కనబడుతుంది. 9,786 నిన్నుంటే 9,465 కరెక్టే కదా. మరి ఇంత పడిపోయిందా? మరి ఇంకేంటంటే మంచి 18 క్యారెట్ గోల్డ్ మీకు తక్కువ రేట్లో వస్తుంటే దిస్ వాజ్ రియలీ అన్బిలీవబుల్. నేనే నమ్మలేకపోయాను నిజంగా. ఇది షాకింగ్ ఇది. సో ఐ థింక్ యూ వోంట్ గెట్ సచ్ అన్ ఆపర్చునిటీ మళ్ళీ. సో తప్పకుండా 18 క్యారెట్ గోల్డ్ గురించి ఆలోచించండి. నా ఇక్కడ చార్ట్లో చూసుకుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్లో మొత్తం రోజంతా ఓవర్ బాడ్ జోన్లో ఉన్న తర్వాత 4 గంటలకి ఆ సమయంలో మీకు గోల్డ్ మెల్లమెల్లగా న్యూట్రల్ జోన్లోకి వచ్చిందండి. అక్కడ నుంచి మీకు ఫాల్ కొంచెం కనిపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్స్ చూసుకుంటే ఎలాంటి వాల్యూమ్స్ లేదు. జనాలకు భయం అవుతుంది ఇక్కడ. నో బడీ ఈస్ బయింగ్ అట్ హయ్యర్ ప్రైసెస్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ ఎక్కువగా కిందికి రాకపోవచ్చు, బట్ కిందికి వచ్చింది అనుకోండి, ఒకవేళ 1,000 రూపాయలు వచ్చినా 5,000 వచ్చినా ఛాన్స్ ఉంటే యూ హ్యావ్ టు కీప్ బయింగ్. నా లుకింగ్ అట్ ది ఇంట్రాడే ప్రైస్ 1,30,362 రూపాయలు ఇవాళ -290 రూపీస్తో ట్రేడ్ అవుతుంది. అండ్ లెవెల్స్ చూసుకుంటే 1,31,356, 1,32,084, 1,32,788 అండి. సపోర్ట్ 1,29,924 అండ్ 1,29,220, 1,28,492. సో ఈ లెవెల్స్ ఇంట్రాడేకి ఇవాళ అయితే పనికొచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే డౌన్ సైడ్ సపోర్ట్లో 1,28,000 చూపిస్తుంది. వస్తుందంటారా? ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం 4 గంటల తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తాను. కాల్ చేయండి, హెల్ప్ చేస్తాను. క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? అబ్సల్యూట్లీ. ఓకే, సో మీ అందరి కోసము డిసెంబర్ నెల ఎలాగైతే ఫైనాన్షియల్ క్రైసిస్తో గడిచిందో మీ అందరికీ, రాబోయే నూతన సంవత్సరం అన్నా కనీసం మనకు అక్కడ నుంచి ఒక హ్యాపీ కైండ్ ఆఫ్ అ బిగినింగ్ ఉండాలి. సో శిరీష గారు అన్నట్టు ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇట్స్ అ గోల్డెన్ ప్లాన్. మాస్టర్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాం మనము. స్పెషలీ గోల్డ్ రాబోయే నెలల్లో సంవత్సరాలు బాగా పెరగబోతుంది కాబట్టి దానికి ప్లస్ మీరు గోల్డ్ తోటే పెట్టుబడి పెట్టేసేసి ఒక ప్లస్ పాయింట్ మీకు ఒక యాడ్ చేపిస్తాను. అది మీకు రిటైర్మెంట్ ఫ్యూచర్ కోసం. అంటే కనీసం ఒక 10 కోట్లు ఉంటే సరిపోతుందా, 100 కోట్లు ఉంటే సరిపోతుందా? అదంతా మీకు మాస్టర్ క్లాస్ నేర్పిస్తా. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.